పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారిందా? ఎమ్మెల్యేలు మారడం లేదా? తాము సేవకులం అనే విషయాన్ని మర్చిపోతున్నారా? ఎంత చెప్పినా వినకుండా పార్టీని డ్యామేజ్ చేస్తున్నారా? ట్రాక్ తప్పిన ఎమ్మెల్యేలపై కొరడా జులిపించాల్సిన సమయం ఆసన్నమైందనే సంకేతాలు టీడీపీలో ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత అధికార పార్టీ టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు విశ్వరూపం చూపిస్తున్నారు. మొన్న గుంటూరు ఎమ్మెల్యే నజీర్, ఆ తర్వాత అనంతపురం వెంకటేశ్వరరావు, ఆముదాల వలస కూన రవికుమార్ చేసిన రచ్చ ఇంకా చల్లారక ముందే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వార్తల్లోకి వచ్చారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి రాగానే సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్గా స్పందించారు. అటవీ శాఖ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే వివాదంపై ఆరా తీసిన సీఎం అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇదే ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల ప్రమేయంపై విచారించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని తేల్చి చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలన్నారు. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని ఎక్స్ వేదికగా పవన్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి అటవీ శాఖ ఉద్యోగులపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి 10 గంటల సమయంలో శిఖరం చెక్పోస్ట్ దగ్గర వాహనాలను సిబ్బంది తనిఖీ చేసి పంపిస్తారు. అదే సమయంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వాహనాన్ని పంపకుండా అలాగే ఉంచారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అటవీ శాఖ ఉద్యోగుల వాహనం వద్దకు వెళ్లారు. మార్కాపురం డివిజన్ డిప్యూటీ రేంజ్ అధికారి రామ్ నాయక్, ఇన్ఛార్జ్ సెక్షన్ అధికారి మోహన్ కుమార్, అటవీ బీట్ అధికారి గురువయ్య, డ్రైవర్ షేక్ కరీముల్లాను బయటకు పిలిచి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డ్రైవర్ కరీముల్లా చెంప చెల్లుమనిపించారు. అసభ్య పదజాలంతో వారిని దూషించారు. అటవీ శాఖ సిబ్బందిని జీపులో ఎక్కించి ఆ వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ అర్ధరాత్రి 2 గంటల వరకు తిప్పుతూ వారిని కొడుతూనే ఉన్నారు. లోపల ఎక్కించండి, మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుగా 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరి కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేయమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు నలుగురు కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది. దారిలో ఎమ్మెల్యే అనుచరులు 2 ఉద్యోగులను కొట్టినట్టు తెలుస్తోంది. వారి నుంచి సెల్ ఫోన్లు, పర్సులు, నగదు లాక్కున్నారని, ఓ క్యాటేజీకి తీసుకెళ్లి బంధించి అర్ధరాత్రి 2 గంటల సమయంలో విడిచిపెట్టారని సమాచారం. తమపై దాడి జరిగిందని ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో శ్రీశైలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.